హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. బేకరీస్లో కానీ మార్వాడి బండి మీద కానీ అమ్మే ఆలు సమోసాలు అంటే అందరికీ ఇష్టమే కదా. చాలా పెద్దగా ఉంటాయి, ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఈవినింగ్ సమోసా లేకపోతే ఏదోలా అనిపిస్తుంది. ఈసారి మీరు కూడా అలాంటి బేకరీ స్టైల్ మార్వాడి బండి మీద స్టైల్ సమోసాలు ఇంట్లో చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అలాగే వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల డాల్డా వేస్తున్నాను. డాల్డా వేయడం వల్ల సమోసాలు బయట లేయర్ అనేది క్రిస్పీగా వస్తాయి. డాల్డా లేకపోతే ఆయిల్ ఏదైనా సరే మీరు వేడి చేసి వేసుకోవచ్చు. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె కానీ డాల్డాతో కానీ కలిపిన తర్వాత ఇలా షేప్ అనేది రావాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టి ముద్దలానే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు స్టఫింగ్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచిన సోంఫ్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే దంచిన ధనియాలు కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. వీటి ఫ్లేవర్ ఆయిల్లోకి దిగేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పెద్ద పచ్చిమిరపకాయని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. సోంఫ్ ఇంకా ధనియాల ఫ్లేవర్ అయితే మార్వాడి సమోసాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గేలా మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు, అలాగే 1.5 నుంచి 2 టీ స్పూన్ల వరకు కారం, తగినంత పసుపు, ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. ఉప్పు కారం మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఇవి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఉడికిచ్చిన 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని కూడా ఇలా మ్యాష్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా ఈ బంగాళాదుంపలో కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్లోకి మనం అందుబాటులో ఉంటే బఠానీ వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇంకా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర జల్లేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. మీరు ముందే ఈ కర్రీ చేసుకుని పెట్టుకున్నారు అంటే సమోసాలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఆలు స్టఫింగ్ని వేరే గిన్నెలోకి తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం సమోసాలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. పిండిని 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇలా బాల్ సైజ్ ఉండల్ని తీసుకోండి. చపాతీ పీటపై పిండి వేసుకుని ఈ పిండి ముద్దని పిండిలో దొర్లించిన తర్వాత మీరు పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి. దీని షేప్ అయితే ఓవెల్ షేప్లో ఉండాలి. అంటే కోడిగుడ్డు షేప్లో ఒత్తినట్టయితే సమోసాలు షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే సమోసా ఫోల్డింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చపాతీని మరీ పల్చగా కాకుండా దల్సరిగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ఈ విధమైన థిక్నెస్తో ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మధ్యకు కట్ చేసుకుని సమోసాలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఉంచుకోండి. సమోసాలు ఫోల్డ్ చేయడానికి ఈ అంచుల్ని వాటర్తో తడుపుకోవాలి. ఇలా వాటర్తో తడుపుకుని కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఇలా వాటర్తో తడపడం వల్ల అది అంటుకుపోయి ఉంటుంది. మనకి కోన్ షేప్ ఉంది కదా. దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంప స్టఫింగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేస్తే బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే మళ్ళీ అంచుల్ని వాటర్తో తడుపుకోవాలి. ఇలా తడిపిన తర్వాత రెండింటిని కలిపి సీల్ చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేశారు అంటే
లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా సమోసా అయితే చేసేసుకున్నాం. చూసారు కదా పర్ఫెక్ట్గా సమోసాని ఫోల్డ్ చేయడం ఎంత ఈజీనో. ఇలాగే మొత్తం అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని ఫోల్డ్ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రై చేసుకోకూడదు. 1 గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆరడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ వేడెక్కనివ్వకుండా మీడియం వేడెక్కిన తర్వాత ఈ సమోసాలని వేసుకుని మీడియం మంట మీదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సమోసాలు ఎంత తక్కువ బబుల్స్ వస్తే అంత పర్ఫెక్ట్ అన్నమాట. మనకి ఎక్కువ బబుల్స్ కూడా రాలేదు. బయట బేకరీస్లో కానీ మార్వాడి షాప్స్లో కానీ ఎలాగైతే చేస్తారో అలాగే ఉన్నాయి కదా. ఇక మనకి పర్ఫెక్ట్ ఆలూ సమోసా అనేది రెడీ అయిపోయినట్టే. మరి ఈ సమోసాలకి కాంబినేషన్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్న మిర్చి అలాగే టమాటో సాస్ కానీ సమోసా చట్నీ కానీ ఉండాల్సిందే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనం బేకరీ స్టైల్ మార్వాడి బండి స్టైల్ సమోసాలని ఈజీగా ఇంట్లో చేసుకున్నాము. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.